ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకమైన జిల్లా, 3 రాష్ట్రాల సంస్కృతులు కలిసిన ప్రదేశం, ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుపతి ఉన్న పవిత్ర భూమి. అదే మన చిత్తూరు జిల్లా. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం చిత్తూరు జిల్లా చరిత్ర, భౌగోళిక ప్రత్యేకతలు, సంస్కృతి, ఆర్థిక వ్యవస్థ, పర్యాటక ప్రదేశాలు మరియు ఇంకా ఎన్నో ఆసక్తికర విషయాలు. చివరి వరకు చూస్తే మీకు చిత్తూరు గురించి పూర్తి అవగాహన వస్తుంది. చరిత్ర, హిస్టరీ ఆఫ్ చిత్తూరు డిస్ట్రిక్ట్. చిత్తూరు జిల్లాకు ఎంతో ప్రాచీన చరిత్ర ఉంది. ఇక్కడ పూర్వకాలంలోనే మానవ నాగరికత ఉన్నట్లు ఆధారాలు కనిపించాయి. పురావస్తు పరిశోధనల్లో తిరుపతి, పీలేరు ప్రాంతాల్లో పాలియోలిథిక్, పురాతన రాతియుగం సాధనాలు కనుగొన్నారు. అంటే వేల సంవత్సరాల క్రితమే ఇక్కడ మనుషులు నివసించారని అర్థం. బ్రిటిష్ కాలం. చిత్తూరు జిల్లా మొదట బ్రిటిష్ పాలనలో నార్త్ ఆర్కో డిస్ట్రిక్ట్లో భాగంగా ఉండేది. 1911లో ఈ ప్రాంతాన్ని వేరుచేసి ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేశారు. ఈ జిల్లాలో చిత్తూరు, పలమనేరు, చంద్రగిరి వంటి ప్రాంతాలు చేర్చబడ్డాయి. స్వాతంత్ర్యం తర్వాత 1947లో భారత్ స్వాతంత్ర్యం పొందిన తర్వాత చిత్తూరు జిల్లా మద్రాస్ రాష్ట్రంలో భాగమైంది. 1956లో భాషాపరమైన పునర్విభజన తర్వాత ఇది ఆంధ్రప్రదేశ్లో భాగమైంది. ప్రాంతాల మార్పులు. 1960లో కొన్ని ప్రాంతాలు తమిళనాడుకు వెళ్లగా కొన్ని కొత్త ప్రాంతాలు చిత్తూరుకు చేరాయి. ఇది చిత్తూరు జిల్లాను ఒక సాంస్కృతిక మిశ్రమంగా మార్చింది. భౌగోళిక స్థానం. చిత్తూరు జిల్లా దక్షిణ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇది 3 రాష్ట్రాల మధ్య ఉంది. ఉత్తరంలో కడప, తూర్పున నెల్లూరు, దక్షిణంలో తమిళనాడు, పశ్చిమంలో కర్ణాటక. ప్రత్యేకత. చిత్తూరు ఒక ట్రాన్స్పోర్ట్ హబ్గా ఉంది. చెన్నై, బెంగళూరు వంటి పెద్ద నగరాలకు ఇది దగ్గరగా ఉంది. అందుకే వ్యాపారపరంగా కూడా ఇది ముఖ్యమైన జిల్లా. ప్రకృతి స్వరూపం. ఈ జిల్లాలో కొండలు, లోయలు, అడవులు, నదులు ఉన్నాయి. ఇది ఈ ప్రాంతాన్ని సహజంగా అందంగా మార్చుతుంది. నదులు. చిత్తూరు ప్రాంతం ప్రధానంగా పన్నేరు, పాలార్ నదుల పరిధిలో ఉంది. వ్యవసాయం. ఇక్కడ ప్రధాన పంటలు వరి, పల్లీలు, జొన్నలు, చెరకు, మామిడి, చింతపండు కూడా ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. చిత్తూరు నగరం. చిత్తూరు నగరం ఈ జిల్లాకు ప్రధాన కేంద్రం. ఇది పరిపాలనా కేంద్రం, వ్యాపార కేంద్రం, అలాగే ఇది పొన్నై నది ఒడ్డున ఉంది. సంస్కృతి. చిత్తూరు జిల్లా ప్రత్యేకత ఏమిటంటే ఇది 3 రాష్ట్రాల ప్రభావం కలిగి ఉంటుంది. తెలుగు, తమిళ, కన్నడ. ఇవి 3 సంస్కృతులు ఇక్కడ కలిసిపోయాయి. భాషలు.